2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? అండ్ అలాగే ఈ శని వక్రించే సమయం ఎంత కాలం వరకు ఉంటుంది? నక్షత్రాల వారీగా కనుక మనం చూస్తే దీని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అమ్మ గారు? తప్పకుండా అండి. శని వక్రించడము మనం చాలా సందర్భాల్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి. శని వక్రించడము అంటే అసలు వక్రము అని అంటే ఏంటి అంటే రివర్స్ మోషన్లో గ్రహాలు రావడము అనేటువంటి భావనతో మనం మాట్లాడుతాం. కానీ నిజానికి ఖగోళంలో కానీ సౌర కుటుంబంలో కానీ ఏ గ్రహము వెనక్కి రావడం అనేటువంటిది మనకి కనబడదు. అది ఒక భ్రాంతి మాత్రమేనండి. గ్రహాలు ఎప్పుడైతే తమ కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో వాటి యొక్క గమన శక్తి అనేటువంటిది కాస్త అటు ఇటు భిన్నమైన మార్పులకి గురి అవ్వడం మూలాన ముందు ఉన్నటువంటి గ్రహము ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు వెనకాల ఉండేటువంటి గ్రహము ఆ స్లో మూవింగ్ అనేటువంటిది కానీ ఆ మార్పులు కానీ కనబడతాయి. దీన్నే వక్రము అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడ శని అనేటువంటి ఆయన వక్రించడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే జనరల్గానే శని మార్చి 30వ తారీఖున ట్రాన్సిట్ అయ్యారండి, మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖున. సో ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ట్రాన్సిట్ అవ్వడం జరిగింది. అయితే మళ్ళా జూలై 18వ తారీఖు సుమారుగా అక్కడి నుంచి కూడా శని వక్రించి 140 రోజుల పాటు సుమారుగా నవంబర్ 27వ తారీఖు వరకు ఆయన కుంభంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇచ్చారో అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఆయన ఇస్తూ ఉన్నారు. దీని మూలాన చాలా రాశులకి అంటే ఆల్మోస్ట్ అన్ని నక్షత్రాలకి అన్ని రాశులకి కూడా భిన్నమైనటువంటి ఫలితాలలో మార్పులు కనబడుతూ ఉన్నాయి. అండ్ రెండవది ఏంటంటే అమ్మా, శని అనేటువంటి ఆయన జనరల్లీ ఒక నిబద్ధతని, క్రమశిక్షణని, బాధ్యతని, ఇన్స్పిరేషన్, డిటర్మినేషన్, తర్వాత ప్రతిదీ కూడా యాస్పిరేషన్ కావచ్చు, ఒంటరిగా ఎదగడం, ఆ ఇండిపెండెంట్ నేచర్ కావచ్చు, కసి, పట్టుదల, కృషి ఇలాంటివన్నీ ఆయన ఇస్తారు. ఆయన బాలేకపోతే నిర్లక్ష్యం, సోమరితనం, బద్ధకం. అందుకే ఏలినాటి శని ప్రారంభం అయ్యాక ఈ శని దోషం ఉన్నటువంటి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని ఇలాంటివి ఉన్నప్పుడు బద్ధకం చాలా పెరిగిపోతుందండి. నేను ఇంతకు ముందులో ఆలోచించలేకపోతున్నాను, ఇంతకు ముందులా పని చేయలేకపోతున్నాను, దీనికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే శని నెగిటివ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో చాలా చేంజెస్ ఇస్తారండి. మనమే ఎఫర్ట్స్ అనేటువంటి సరిగ్గా పెట్టలేం. అలాంటి ఆయన అనమాట శని. అయితే జనరల్గానే శనికి 3 దృష్టులు కలిగి ఉంటాయండి. 3వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానము. శని ఎక్కడున్నా సరే ఈ 3 దృష్టులతో ఆయన ఉంటారు, ఆస్పెక్ట్స్ అనమాట. అయితే ఇక్కడ శని మీనరాశిలో వక్రించి ఉండడం మూలాన ఆయన 3వ దృష్టి అయినటువంటి వృషభ రాశి యాక్టివ్ అవుతోంది, 7వ దృష్టి అయినటువంటి కన్యారాశి యాక్టివ్ అవుతోంది, 10వ దృష్టి అయినటువంటి ధనస్సు రాశి కూడా యాక్టివ్ అవుతోంది. సో మేజర్గా ఇప్పుడు ఈయన శని వక్రించి మీనరాశిలో పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా మళ్ళా కుంభరాశిలో ఈ ఫలితాలు ఇస్తున్నారు. అంటే ఈయన కుంభరాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు అయితే ఇస్తారో అలాంటివి కూడా రాశులన్నిటికీ కూడా వర్తిస్తాయన్నమాట. ఉదాహరణకి మొన్న మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శని మూవ్ అవ్వడం మూలాన మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని వదిలేసింది. కుంభ, మీన, కొత్తగా మేషరాశి వాళ్ళకి ఎంటర్ అయ్యింది మార్చి 30 దగ్గర నుంచి. కానీ ఇక్కడ వక్రించడం వల్ల మళ్ళీ కుంభరాశిలోకి రావడం మూలాన మళ్ళా మకర రాశి వాళ్ళకి ఈ 4 మాసాలు కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం కలుగుతుంది అని చెప్పచ్చు. 100% అండి. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కాస్త తగ్గుతుంది అని చెప్పచ్చు ఈ శని వక్రించడం మూలాన. అలాగనే ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి కూడా భిన్నమైనటువంటి మార్పులు, కొంతమందికి బదిలీలు, ట్రాన్స్ఫర్స్, కంటక శని మారడం, అష్టమ శని మారడం, ఇలా చాలా జరిగాయండి. సో ఈ శని యొక్క మార్పును మనం గుర్తించి మన జీవితంలో మన లోటుపాట్లు తెలుసుకుని మన యొక్క జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా మన అలవాట్లు కొన్ని మార్చుకోవడం. అంటే ఈ శని అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా మనకి మనం చేంజ్ అవ్వడానికి ఒక అవకాశాన్ని విసురుతారు. అది మనం సద్వినియోగం చేసుకుంటే ఎక్కడికో వెళ్తాం, దుర్వినియోగం చేసుకుంటే అధపాతాళానికి వెళ్ళిపోతాం. సో శని అనేటువంటి ఆయన అలాంటి ఆయన కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించింది ఎలా ఉంటుందో మనం చూద్దామమ్మా. శ్రవణ నక్షత్రం వారికి శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు మా గారు? వీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు? తప్పకుండా అమ్మ. శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. ప్రధానంగా వీళ్ళకి జరిగినటువంటి మార్చి 30వ తారీఖున శని ఏలినాటి శని వెళ్ళిపోయి 3వ స్థానంలోకి శని వెళ్ళడం అనేటువంటి జరిగిందండి. అంటే శని యోగించారనమాట. మన జనరల్గా ఒక మాట ఉంటుందండి, ఏలినాటి శని వెళ్ళిపోతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి చేస్తారు, పెళ్ళి అవ్వలేని వాళ్ళకి అయిపోయేలా చేస్తారు, లేకపోతే ఎనీథింగ్ గొప్ప విషయం, సెటిల్మెంట్ లేని వాళ్ళ సెటిల్మెంట్ అన్నీ వస్తాయని అనుకుంటూ చాలామంది ఉంటుంది. నిజం కూడా.
అయితే అది ఎందుకు జరుగుతుంది అంటే శని 2వ స్థానంలో ఉన్నంత వరకు ఏలినాటి శని దోషాన్ని ఇస్తూ 3వ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్తారో శని యోగిస్తారు. సో శని అనేటువంటి ఆయన యోగిస్తే కనుక లైఫ్ టర్నింగ్ పాయింట్ అండి. 3వ స్థానంలో శని యోగించడం మూలాన శని జనరల్లీ ఏలినాటి శని వెళ్తున్నప్పుడే ఆ మంచి ఫలితాలు ఇస్తారనమాట. ఇప్పుడు అలాంటి శని యోగించేటువంటి దశలో ఉన్నప్పటికీ కూడా జరిగినటువంటి జూలై 13 నుంచి 18వ తారీఖు వరకు ఈ లోపల శని వక్రించడం, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశంలో ఈ 140 రోజుల పాటు శని వక్రించే పీరియడ్ ఆఫ్ టైంలో మరలా ఏలినాటి శని ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, కాళ్ళ నొప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా మళ్ళా ఈ 4 months వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరేమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ శని ఎప్పుడైతే మీకు 2వ స్థానంలోకి మళ్ళీ ఈ ఫలితాలు కుంభరాశి మీద పడుతూ ఉన్నాయో ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి శని వక్రించారండి. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ అప్పులు కానీ అప్పు ఇవ్వడం కానీ ఏది చేయొద్దు. రెండవది ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 2 సంకేతాలు ఇవ్వడానికి శని వక్రించారు. తర్వాత ఇంకోటి ఏంటంటే శనికి 3 దృష్టులు కలిగి ఉంటాయని మనం చెప్పుకుంటూ ఉన్నాం. 3 ఆస్పెక్ట్స్ అండి, 3, 7, 10. 3వ ఆస్పెక్ట్ అయినటువంటి వృషభ రాశి వీళ్ళకి 5వ స్థానం అవుతుంది. దీనివల్ల ఏంటి, సంతానము, సంతానానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి 100%. అంటే ఎలా ఉంటాయి, వాళ్ళ కోసం బాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం, వాళ్ళ యొక్క చదువుల కోసం ఖర్చు పెట్టాల్సిన రావడం, హయ్యర్ స్టడీస్ కోసం ఏదైనా చిన్న చిన్న అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం, లోన్స్ పెట్టాల్సిన పరిస్థితి రావడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది 7th ఆస్పెక్ట్ అయినటువంటి కన్యారాశి వీళ్ళకి 9th హౌస్ అవ్వడము, ఇది చాలా మంచి విషయం అండి. దీనివల్ల ఉద్యోగ ప్రాప్తి, ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. 100% మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, టూర్స్ అండ్ ట్రిప్స్కి వెళ్ళి దూరపు ప్రయాణాలు చేయడం లాంటివి, విదేశీ యోగం లాంటివన్నీ కూడా ఈ 4 మాసాల్లో బాగా అనుకూలిస్తుంది అని చెప్పచ్చు. తర్వాత 10th ఆస్పెక్ట్ అయినటువంటి ధనస్సు రాశి వీళ్ళకి 12th హౌస్ అండి కెరీర్లో. అంటే ఈ మాట మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి, నేను జాగ్రత్త కోసం చెప్తున్నాను, పొరపాటును కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకనంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో శ్రవణ నక్షత్రానికి ఇది ఒక క్రిటికల్ కండిషన్ అండి. ఎందుకు, శ్రవణ నక్షత్రం నుంచి 2వ స్థానంలో రాహు ఉన్నారు, 6th హౌస్లో శని, 6th హౌస్లో గురుడు ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏలినాటి శని యొక్క ప్రభావం మళ్ళీ ఎంటర్ అవుతుంది. అన్నీ కూడా ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయా అనేటువంటి ఒక భావన కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో మీ కెరీర్లో, మీ హెల్త్ పరంగా, మీ ఫ్యామిలీ పరంగా ఒక వెల్తీ పర్సన్ ఎలా అయితే వైజ్గా నిర్ణయాలు తీసుకుంటారో అలాగ సేఫ్ గేమ్ ఆడడం చాలా ఇంపార్టెంట్. రిస్క్ జోన్లోకి ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళొద్దు. ఫైనాన్షియల్గా ఎవరికి హామీలు ఇవ్వడం, సంతకాలు పెట్టడం, నేనున్నాననేటువంటి భావన ఏది వద్దు, సైలెంట్గా ఉండడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ ఇయర్లో జాబుల విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ కాస్త డౌన్ఫాల్ చూసే అవకాశం ఉంటుంది. మీరు ఈ టైంలో ఇంతటి డౌన్ఫాల్లో కూడా స్ట్రాంగ్గా నిలబడగలిగి ఏమీ పర్వాలేదు అనేటువంటి ఛాలెంజింగ్ పీరియడ్ని కూడా చాలా స్పోర్టివ్గా తీసుకోగలిగే మెంటాలిటీ మీకు ఉంది అంటే మీ పర్సనల్ చాట్లో మీరు ఏదైనా సాధించగలరు. ఎందుకంటే రాబోయేటువంటి దశలన్నీ చూస్తే గురుబలం పెరగబోతోంది, శని బాగా యోగిస్తారు, మళ్ళీ వక్రించడం అయిపోయి రుజుమార్గంలోకి వచ్చాక రాహు మళ్ళీ మంచి పీరియడ్ ఆఫ్ టైం మంచి దాంట్లోకి వెళ్తారు. అన్నీ కూడా మీకు మంచి ఫేవరబుల్గా కనబడుతున్నాయి. ఓన్లీ ఈ ఇయర్ మాత్రమే మీకు ఛాలెంజెస్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఎంత మీరు జాగ్రత్తగా ఉంటే అన్ని సమస్యలు మీరు తగ్గించుకోగలుగుతారు. రెండవది మీ పర్సనల్ చార్ట్ కనుక బలంగా ఉంది అంటే యూ కెన్ డూ ఎనీథింగ్ అండి, ఏదైనా చేయగలరు. ఈ సమస్యలు అనేటువంటివి చిన్న చిన్నగా మీకు ఒక ఆటలా ఉంటాయి. ఈ సమస్య వచ్చిందని ఓవర్కమ్ చేయడం ఇలా ఉంటాయి. అదే అక్కడ బలం లేదనుకోండి కన్నీళ్లు కార్చే పరిస్థితులు వస్తాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వెరీ కేర్ఫుల్గా ఉండండి. పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత ఏదైనా దోషం ఉంటే తగినటువంటి శాంతి పరిహారములు ఆచరించండి. ఈ టైంలో శని, గురు, రాహు ముగ్గురు కూడా మీకు బలంగా సపోర్ట్ ఇవ్వాలి, ఫేవరబుల్గా మారాలి. మనం సరెండర్ అవ్వడం, గ్రహాలకి సరెండర్ అవ్వడం చాలా మంచి ఉపాయం. సో దీనికోసం ఏంటి, ఇష్టదైవానికి కానీ కులదైవానికి కానీ ఎక్కువగా ఆరాధన చేయడం, తర్వాత వెంకటేశ్వర స్వామి, తర్వాత శివ ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన, ఎనీథింగ్ మీ యొక్క ఇష్టదైవానికి యొక్క సుప్రీంగా ఉండేటువంటి యొక్క భగవత్ ఆరాధన చేయండి. విపరీతంగా వచ్చేటువంటి సమస్యలు పోతాయి. నేను మీకు శ్రవణ నక్షత్రం వాళ్ళకి నేను చెప్పేటువంటి గొప్ప రెమెడీ ఏమిటి అంటే, ఈ యొక్క శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఎవ్రీ ఫ్రైడే మీరు కనకధారా స్తోత్రాన్ని 9 సార్లు చదవండి.
శ్రీ సూక్తం వచ్చిన వాళ్ళు శ్రీ సూక్త పారాయణ చేయండి. లేకపోతే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంతో అమ్మవారికి ప్రతిరోజు కుంకుమార్చన చేయండి. విష్ణు సహస్రనామం చదవండి లేదా లలితా సహస్రనామం చదవండి. ప్రతిరోజు 1 గంట లేదా అరగంట స్పిరిచువల్గా భగవత్ సేవ కోసం కేటాయించండి. ప్రధానమైన ఆపదల నుంచి ఆ శక్తే మిమ్మల్ని కాపాడుతుంది. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా శని వక్రించడం వల్లనే కావచ్చు, లేదు వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, దానికి ఒక రెమెడీ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మా గారు? తప్పకుండా అమ్మ. అంటే జాతకము అనేటువంటి దాని విషయంలో ఎవరైనా సరే ఇది మనం మాట్లాడుకునేటువంటిది గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం చాలా విషయాలు దాంట్లో మాట్లాడుకోవచ్చు. మీరు ఎలాంటి జాబ్లోకి వెళ్తే చాలా బాగుంటారు, ఏ ఆస్పెక్ట్స్లో బిజినెస్ పెడితే బాగుంటుంది, పార్ట్నర్షిప్పా కాదా, ఏ హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో యాక్సిడెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ ఉంటే ఆయుష్ ఎంత ఉంటుంది, మెరిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక సజెషన్ అంటే ఒక గైడెన్స్లో వెళ్తున్నప్పుడైతే చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతామండి. కన్ఫ్యూజన్లో డైలమాలో చాలామంది ఉంటూ చేయాలా వద్దా, ఉండాలా కలిసి ఉండాలా విడిపోవాలా, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. ఎవ్రీథింగ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ జాతకం తీసుకురండి, నేను మీ వెనకాల ఉంటాను. ఖచ్చితంగా మీకు అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీతో మాట్లాడి మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ పర్సనల్ చార్ట్ని గోచారాన్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే నేనే మీకు శాంతి పరిహారములన్నీ ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.